ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఈ మంచి శుక్రవారపు దినాన దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 33వ అధ్యాయము 12 నుండి 16 వరకున్న వచనాలను ధ్యానించబోతున్నాం. దానికి మూలవాక్యమై 14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. ప్రభువా, మీ పాదాలు పట్టుకొంచున్నాము, మమ్మను కనికరించండి, దైవ సహాయం దయచేయండి. యేసునామములో తండ్రి, నేపాల్ని దర్శించండి. ప్రజల పక్షాన కృప చూపండి. ప్రభుత్వములు, ప్రజానీకం సమన్వయత్వాన్ని కలిగి ముందుకు నడిచే భాగ్యం ఇవ్వండి. విద్రోహ శక్తుల యొక్క తంత్రాలకు అమాయక ప్రజలు బలి కాకుండానట్లు ప్రభువా, ప్రాంతాన్ని కనికరించమని ప్రార్థిస్తున్నాను. దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారా? నేపాల్ కొరకు మనం ప్రార్థిద్దాం. సంతోషం. ఈ వాక్య భాగంలో దేవాది దేవునితో మోషే సంభాషణ చేశారు. దానికి సమాధానం ప్రభు ఇస్తున్నారు. మోషే ఏమంటున్నాడు? ప్రజలను తోడుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు కదా ప్రభు. ఎవరిని పంపేదవో అది నాకు తెలియలేదు. నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని, నా కటాక్షం నీకు కలిగిందని చెప్పితివి కదా. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గమును నాకు తెలుపు, అప్పుడు నేను తెలుసుకుంటాను అంటున్నారు. ప్రియులారా, దానికి సమాధానం ప్రభు ఇస్తూ, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నారు. ఒక మాట విందాము. మోషే యొక్క ఆలోచన ఏంటి? ప్రభువా, తోడుకుని వెళ్ళు అని అంటున్నారు కదా, తోడుకుని వెళ్ళు అంటున్నారు కదా. సరే, నేను తోడుకుని వెళతాను. మరి నాకు తోడుగా మీరు ఎవరిని పంపిస్తారు? ఆ రోజు మీరేమన్నారు? నా కటాక్షం నీకు కలిగింది, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను అన్నారు. ఒకవేళ నిజంగా నీ కటాక్షమే నా మీద ఉండినట్లయితే నీ మార్గమేదో నాకు చూపించవా అంటూ, ప్రియులారా, ఈ యొక్క మోషే దేవుని సన్నిధిని అడగడం జరిగింది. దానికి బదులుగా ప్రభు అంటున్నారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నారు. ఆత్మీయులారా, శ్రద్ధగా విందాము. మోషే దేశానికి తిరిగి వెళుతున్నాడు. ఇజ్రాయేల్ తీసుకుని ఐగుప్తు నుండి మరి కనానుకు వస్తున్నారు. కనానుకు వచ్చినప్పుడు మోషే ఎవరినైనా పంపు అని అడిగారంటే దాని ఉద్దేశం ఏంటి? ప్రభు, ఆ రోజు నా కటాక్షం నీకు ఉందన్నారు కదా, మరి ఆ కటాక్షము ఉన్నట్లయితే నీ మార్గం ఏదో నాకు తెలియపరచు అని అంటున్నారు. మొదటి మాట అంటే మోషే యొక్క ఉద్దేశం ఏంటి? మోషే యొక్క ఆలోచన ఏంటి అంటే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కనికరము
ప్రియులారా, కొనసాగించబడాలనేదే మోషే యొక్క విజ్ఞాపన అయి ఉన్నది. అంటే మోషే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి నాకు తప్పక దేవుని దైవిక సహాయం, అనుగ్రహం నాకు కావాలి అంటూ వేడుకుంటున్నాడు. ప్రియులారా, మోషే ఎప్పుడైతే అలాగును వేడుకుంటున్నాడో దేవుడు దానికి ఆమోదము తెలిపినట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నారంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి తోడుగా వచ్చును అంటున్నారు. అంటే ఇప్పుడు అరణ్య మార్గంలో వెళ్ళుచున్నప్పుడు వారికి దాహం అవుతుంది, నీరు కావాలి, భోజనం కావాలి, వసతులు కావాలి, పశువులు గడ్డి కావాలి, పక్షులు ఆహారం కావాలి. చిన్నలు పెద్దలు అరణ్య భూమిలో వెళుతున్నప్పుడు చంటి బిడ్డలతో మంచి వాతావరణం కావాలి. మోషే ఏమడుగుతున్నాడు? సంగమా, ఆత్మీయులారా, వింటున్నారా? ఒక తల్లి చంటి బిడ్డతో ప్రయాణం చేసేటప్పుడు ఇన్ని దినాలకు ఇన్ని వనరులు, వసతులు నాకు ఉండాలని కోరుకుంటారు కదా. లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నప్పుడు కనీసం వేలాది మంది పిల్లలు ఉంటారు కదా అందులో. నిజంగా ఆ తల్లులు ఏమీ కోరుకుండొచ్చు? ఆత్మీయులారా, వింటున్నారా? ఇలాగున ఏవేవో వసతులు కోరటల్లా ఒక్క మాట అంటున్నాడు, మాకు మంచి వాతావరణమే, మంచిగా చల్లదనాన్ని, ఏ విధమైన ఎండ దెబ్బకు మేము గురి కాకుండానట్లు మేఘాన్ని పంపించు అని అంటలేదు. ఒకే మాట అంటున్నారు, ప్రభువా నీ సన్నిధి మాకు కావాలయ్యా. ఆత్మీయులారా, అంటే మోషే ఏం గ్రహిస్తున్నాడు? దేవుని సన్నిధి ఒక్కటి వారితో వస్తే వారికి కావలసిన సమృద్ధి అన్నీ ఆ సన్నిధిలో పుష్కలంగా దొరుకుతాయనే నమ్మకం వారికి దొరికింది. ఈరోజు దేవుని ఆత్మీయ పిల్లలుగా మన విశ్వాస జీవితంలో కూడా వేవేవో అడుగుతున్నాం. తప్పు కాదు, నా ఉద్దేశం ప్రకారంగా అడుగుతున్నాం. కానీ అన్ని అడిగి దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నామేమో. అన్నీ అడుగుచు దేవుని సన్నిధికి దూరమైపోతున్నామేమో. అన్నీ అడుగుచు దేవుని సన్నిధిని మనము తగు విధములైన భక్తితో ఉండలేకపోతున్నామేమో. మాటలు వించిన ఆత్మీయులారా, మోషే సకల శాస్త్రాలను ఎరిగిన వాడని లోకాభక్తుడు అపోస్తుల కార్యగ్రంథంలో తెలియపరిచారు. అంత వేద గ్రంథ పాండిత్యం కలిగిన భక్తుడు, దైవ భయాన్ని కలిగిన వాడు. హీస్ ద ఛాంపియన్ ఇన్ ది ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో ప్రియులారా, అతడు ఒక ప్రావీణ్యత కలిగిన వాడు, అన్ని ఎరిగిన వాడు. కొన్ని కోరటల్లా ఒక్కటే కోరుతున్నాడు. ఏంటో తెలుసా? మీ సన్నిధి. అంటే తనకు తెలుసు, ఆ సన్నిధి ఉంటే చాలు, నాకన్నీ ఉన్నట్లే. ఈరోజు దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు మనలో జరిగే తప్పిదములు ఏంటో తెలుసా? అన్నీ అడుగుతున్నాం, దేవుని సన్నిధిని ఒకటి తప్ప. అన్నిటి దగ్గర కనిపెడుతున్నాం, దేవుని సన్నిధిలో ఒకటి తప్ప. అన్నిటికీ ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాం, దేవుని సన్నిధికి తప్ప. అన్నింటిని కూర్చుకుంటున్నాం, దేవుని సన్నిధిని తప్ప. అన్నింటి కొరకు వేగిరి పరుగులు పెడుతున్నాము, దేవుని సన్నిధి తప్ప. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధికి దూరం ఉండకూడదు. దేవుని సన్నిధిని మనము మందసముని యాజకులు ఎలాగున భుజస్కంధాల మీద మోసుకుని పోయారో, ప్రతి దినం దేవుని సన్నిధి మన భుజముల మీద ఉండాలి. ప్రతి దినం దేవుని సన్నిధి మనను కమ్ముకుని ఉండాలి.
ప్రతి దినం దేవుని సన్నిధిని మనం వెదికేవారిగా ఉండాలి. ప్రతి పునరుత్థాన ఆరాధన వేళ ఆయన ఆలయములో చేరి ఆయన మనం ఆరాధించాలి. మోషే ఆ సన్నిధిని కోరుకున్నాడు. మోషే ఆ సన్నిధిని కలిగి ఉన్నాడు. కనుకనే ఆ దైవ సన్నిధిలో వారు 40 సంవత్సరాల ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం దీవెనకరంగా మారింది. ప్రియులారా, మన జీవితంలో ఈ బ్రతుకు ఈ కాలంలో ఆ సన్నిధిని ఆస్వాదిద్దాం, ఆ సన్నిధిని కోరుకుందాం. ఆ సన్నిధిలో మన ప్రతి ఒక్క అక్కరత అవసరాలన్నీ తెచ్చబడును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రాలు. చదువుబడిన వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు, ఈ దాసుడనైన విన్నవారందరూ మీ వారు. ఈ దాసుడని నన్ను బలపరచండి, మా ఆత్మీయులను బలపరచండి, నేపాల్ని రక్షించండి. దేవా, ప్రజల మధ్య సమాధానాన్ని ఉంచండి. ప్రభుత్వం దయగలిగి ఉన్నట్లు సహాయం చేయండి. మీ కృపా కనికరాలు దయచేయండి. కోల్పోయిన కుటుంబాలకు ఓదార్పును కలుగ చేయండి. మీ దీవెన అనుగ్రహించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.